సూర్య భగవంతునికి ఇద్దరు భార్యలు. ఒకరు సంజ్ఞాదేవి, మరొకరు ఛాయాదేవి. వీరికి యమధర్మరాజు, శనిదేవుడు మరియు యమీదేవి అనే సంతానం కలరు. బాల్యంలో యమధర్మరాజు మరియు యమీదేవి మధ్య ఉన్న బంధం ఎంతో మధురమైనది. యమీదేవి ఎల్లప్పుడూ తన అన్నయ్య చుట్టూ తిరుగుతూ ఉండేది. యముడు కూడా తన చెల్లెలి నవ్వు కోసం చిన్న చిన్న కబుర్లు చెప్పేవాడు. కాలం గడిచే కొద్దీ బాల్యం వెనకపడింది. చేయాల్సిన ధర్మం ముందుకు వచ్చింది. సూర్య భగవంతుని ఆజ్ఞ ప్రకారం యముడు తన విధిని స్వీకరించాడు. పాపపుణ్యాలను మరియు జీవమరణాలను నిర్ణయించే బాధ్యత అది. అలా ఆయన యమలోకానికి చేరి యమధర్మరాజు అయ్యాడు. కానీ అన్నపై ఉన్న ప్రేమ చెల్లికి అలాగే ఉండిపోయింది. ఒకరోజు యమీదేవి యమునా తీరాన కూర్చొని తన అన్నయ్య గురించి ఆలోచించసాగింది. తన అన్నయ్య యమలోకంలో న్యాయం చేస్తూ ఉంటాడు. కానీ అతనికి ప్రేమ చూపించేవారు ఎవరూ లేరు. ఈ రోజు ఎలాగైనా సరే అన్నని ప్రేమతో పిలిచి భోజనం పెట్టాలి అని భావించింది. ఆ ఆలోచనే ఒక పవిత్ర ఆహ్వానంగా మారింది. తన సోదరి ఆహ్వానం విని యమధర్మరాజు హృదయం సంతోషించింది. మహిష వాహనంపై యమధర్మరాజు యమలోకాన్ని దాటి యమునా తీరానికి చేరాడు. తీరాన యమీదేవి నీలివర్ణ వస్త్రాలతో ముఖంలో చంద్రకాంతి తేజంతో తన అన్నను చూసి ఆనందంతో నమస్కరించింది. యమీదేవి వండిన వంటలను యమధర్మరాజు ప్రేమతో భుజించసాగాడు. భోజనం అనంతరం యమధర్మరాజు తన చెల్లెలను ఆశీర్వదిస్తూ, నీ ఈ ప్రేమ శాశ్వతమైనది యమి. భూమిపై అన్నా చెల్లెలు ప్రేమతో భోజనం చేసే ప్రతి ఇంట్లో నా ఆశీర్వాదం ఉంటుంది. ఈ రోజు నుండి దీన్ని యమద్వితీయ అని కూడా పిలుస్తారు. ఇది ప్రేమ, బంధం, ధర్మం కలిసిన పవిత్రమైన రోజు. ఆ మాటలను విన్న యమీదేవి కన్నీళ్లతో నమస్కరించింది. అలా అన్నా చెల్లెల ప్రేమ శాశ్వతంగా నిలిచిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.